తప్ప ఆయన ఏ విధమైనటువంటి చిన్న చూపు చూడలేదు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మయసభలో దుర్యోధనుడు ఓ చిన్న మడుగులో పడినప్పుడు ధర్మరాజు నవ్వుతాడా? ఇటువంటి ధర్మరాజు, ఈ శీల వైభవం ఉన్న ధర్మరాజు నవ్వుతాడా? తన భర్తల 5గురిని లక్క ఇంట్లో పెట్టినవాడు, కాల్చాలనుకున్నవాడు, భిక్షాటనకి కారణమైనవాడు, చెట్టు కింద ఉండడానికి కారణమైనవాడు దుర్యోధనుడే అని తెలిసిన ద్రౌపదీదేవి, ఆవిడికి తెలియదా పాండవుల గతం? తెలుసుగా. స్వయంవరానికి వచ్చినప్పుడు ఏ వేషాల్లో ఉన్నారో తెలుసుగా. అన్ని తెలిసిన ద్రౌపదీదేవి ఎప్పుడైనా భారతంలో ఎక్కడైనా దుర్యోధనుణ్ణి కానీ ధృతరాష్ట్రుణ్ణి కానీ దుర్యోధన సంబంధీకుల గురించి కానీ తక్కువ చేసి మాట్లాడినట్టుగా సాక్ష్యం ఉన్నదా? లేదు. అసలు ద్రౌపదీదేవి అలాంటప్పుడు అక్కడికి వచ్చి నవ్వుతుంది అని చెప్పి ఆవిడ శీల వైభవాన్ని ఎలా చెప్పగలరు? నన్నయ్య గారు ఆంధ్రీకరించినప్పుడు రాశారు కదండి అంటారేమో. నేను ఒక్క మాట చెప్తా. నన్నయ్య గారు మహానుభావుడు, రుచిరార్థ సూక్తి. ఆయన యొక్క రచనా వైభవం గురించి వ్యాఖ్యానం చెయ్యగలిగినంత శక్తి కలిగిన వాడని నేను కావాలి. కానీ రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని పిలిచి భారతాన్ని ఆంధ్రీకరించు అన్నాడని అనుకోవడానికి వీలు లేదు. యథాతథంగా వ్యాసభారతాన్ని నువ్వు తెలుగులో వ్రాయి అని అన్నట్టుగా చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచయింపు మధిక ధీయుక్తి మెయిన్ అని చెప్పాడు రాజరాజ నరేంద్రుడు. తెనుగున రచయింపుము, నువ్వు రచన చెయ్యి అన్నాడు. రచన చేయడానికి ఆంధ్రీకరించడానికి తేడా ఉంటుంది. ఆంధ్రీకరించడం అంటే మూలంలో ఎలా ఉందో అలాగే తర్జుమా. రచన చేయమన్నప్పుడు కథాగమనంలో కొత్త సొంపు కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఎక్కడైనా కొంత మార్పు చేసేటటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుతుంటారు. అంతకుమించి ఇంక నేను నన్నయ్య గారి భారతం మీద ఆయన ద్రౌపదీ పాండవులు కలిసి నవ్వారు ఆయన మైసభలో మడుగులో పడ్డప్పుడు అన్న విషయం మీద నేను వ్యాఖ్యానించాను. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి శీల వైభవం ఉన్న ధర్మరాజు దుర్యోధనుడు మడుగులో పడితే పకపక పకపక హేళనతో నవ్వేటటువంటి అల్పస్వభావం ఉన్నవాడని చెప్పడం సాధ్యమవుతుందా? ద్రౌపదీదేవి అక్కడ ఉన్నది అలా నవ్వుతుంది అని ఊహించగలం అసలు. ఎందుకని అంటే ఆమె అంతఃపురకాంత. పరమ దుర్మార్గుడైన దుర్యోధనుడు మైసభ చూడడానికి వెడితే ఆవిడ ఎందుకు ఉంటుంది అక్కడ? అసలు ఆవిడకి ఏం పని? ఆవిడ ఎందుకు నవ్వుతుంది? అదే పని ఆవిడికి. అది ఎలా పొసగుతుంది అసలు? ఆవిడ ఉంది అని చెప్పడానికి ఏమిటి ఆధారం అంటే, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి శకునికి చెప్పాడు. దుర్యోధనుడు చెప్పినవన్నీ నిజం అందాం అనుకున్నారు అనుకోండి. దుర్యోధనుడు శకునితో చెప్పినప్పుడు తాను మడుగులో పడిపోయినప్పుడు నవ్విన వాళ్ళ పేర్లు ఒకటి చెప్పాడు. ధృతరాష్ట్రుడితో చెప్పినప్పుడు ఒకటి చెప్పాడు. నేను ఓ తెల్లకాగితం చూపించి ఇది ఎలా ఉంది అని అడిగాను అనుకోండి. నల్లగా ఉంది అన్నాడు. మళ్ళీ పచ్చగా ఉంది అన్నాడు. మళ్ళీ ఎర్రగా ఉంది అన్నాడు. అప్పుడు అతను ఎలా ఉందని చెప్పినట్టు, అసలు ఎలా ఉందని చెప్పనట్టు. ఎందుకంటే అతనికి అసలు ఏ రంగులో ఉందో తెలియలేదు. 3 చోట్ల 3 రకాలుగా చెప్పాడు దుర్యోధనుడు. అంటే అసలు నిజానికి ద్రౌపదీదేవి ఆ సమయంలో ఉండి నవ్విందనడానికి ఆధారం లేదు. ఆమె శీల వైభవం దృష్ట్యా చూసినప్పుడు అసలు ద్రౌపదీదేవి అలా ఉండి నవ్వే అవకాశమే లేదు. ధర్మరాజు గారికి ఎక్కడైనా అమర్షభావం ఉంది అంటే వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించలేడు. ఆయన కపటంతో కూడుకున్నవాడు కాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా ప్రవర్తించడం ధర్మరాజుకి చేతనైన విషయం కాదు. అందుచేతనే వచ్చిన వాళ్ళని వెంటనే ఆహ్వానం చేసి రాజసూయ మహాయాగంలో ఒక మాట అన్నాడు. మీ అనుగ్రహంబున చేయంగగడగితి ఈ మహాధ్వరంబు నిమ్మితోడ దీనిని అందరూ అనూనంబుగా పూని పింపుమరసి నిర్వహింపవలయు. నేను చేస్తున్నాను రాజసూయ మహాయాగం, మీ అందరు వచ్చారు అనలేదు ధర్మరాజు. ఆయన అన్నది మీ అనుగ్రహంబున చేయంగగడగితే, మీ అందరి అనుగ్రహంతో నేను చేయగలుగుతున్నాను ఈ మహాయాగాన్ని అన్నాడు. అంటే ఆయన ఎంత వినయంతో ఎంత ప్రేమతో ప్రవర్తించాడనడానికి ఇది ప్రబల దృష్టాంతం.